హైదరాబాద్లో మరో మెగా ఫుట్బాల్ టోర్నీ ప్రారంభమైంది. ఈ నెల 31 వరకు సంతోష్ ట్రోఫీ జరగనుంది. అజీజ్ నగర్లోని దెక్కన్ ఎరీనా ఫుట్బాల్ మైదానంలో లీగ్ మ్యాచ్లు నిర్వహిస్తున్నారు. ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్, తెలంగాణ క్రీడా ప్రాధికార సంస్థలు ఏర్పాటు చేస్తున్నాయి. 78వ జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ ఫర్ సంతోష్ ట్రోఫీ పోస్టర్ను ఢిల్లీలో ఆవిష్కరించారు. తెలంగాణ వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్ను స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్ సోనీ బాలాదేవి ప్రారంభించారు. జాతీయ ఫుట్బాల్ టోర్నమెంట్లకు సంతోష్ ట్రోఫీ అన్నది ఒక పెద్ద దిక్కు లాంటిది. సంతోష్ ట్రోఫీ ఈరోజు 57 సంవత్సరాల తర్వాత తెలంగాణకు రావడం, ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చొరవతో ఈరోజు సంతోష్ ట్రోఫీ తెలంగాణకు రావడం జరిగింది. ఇది చాలా పెద్ద శుభపరిణామం తెలంగాణలో ఉండేటువంటి క్రీడా అభిమానులకు, అదేవిధంగా ఫుట్బాల్ అభిమానులందరికీ కూడా. రాబోయే రోజుల్లో ఇటువంటివి పెద్ద ఎత్తున తీసుకురావాలనే ఆలోచనతోనే తెలంగాణ ఒక స్పోర్ట్స్ హబ్గా తయారు చేయడం లక్ష్యంగా ఈరోజు తెలంగాణలో ఇంటర్నేషనల్ గేమ్స్ అన్ని కూడా తెలంగాణకు తీసుకొచ్చే దూరంలో ఈరోజు శాట్స్ ముందుకు పోతుంది. దీనికి సంబంధించిన అంత కార్యాచరణ అన్ని వాళ్ళకి ఎవరైతే స్పోర్ట్స్మెన్స్ కావాల్సినటువంటి వారికి సంబంధించినటువంటి అన్ని ఈరోజు